సో ఫిజిక్స్ ద రీడింగ్ ట్రాప్. సో 12th స్టాండర్డ్ ఎలక్ట్రోడైనమిక్స్ నుంచి 60% వచ్చిందనమాట. సో అదర్ టాపిక్స్ నుంచి కేవలం 40% మాత్రమే వచ్చింది. షిఫ్ట్ ఇన్ స్టైల్ ద మూవ్ అవే ఫ్రమ్ డైరెక్ట్ ఫార్ములా అప్లికేషన్ టు అసెర్షన్ అండ్ రీజనింగ్ క్వశ్చన్స్కి వచ్చేసిండు దీంట్లో ఎలక్ట్రోడైనమిక్స్ రిలేటెడ్గా. సో ఆప్షన్స్ వర్ డిజైన్ టు బీ టూ క్లోజ్ లీడింగ్ టు హై రేట్స్ ఆఫ్ నెగిటివ్ మార్కింగ్ డ్యూ టు సిల్లీ మిస్టేక్. ఇక్కడ ఏం చేసిండు, ఇప్పుడు 4 ఆన్సర్లు కానీ మనకు ఉన్నట్లయితే అన్నీ దగ్గర అంటే అన్నీ సిమిలర్గా ఉన్నట్టే అనిపించినాయి. కాబట్టి దీనివల్ల మీరు అనుకున్నటువంటి మార్కులు చాలా భారీగా పడిపోయే అవకాశం ఉంది ఫిజిక్స్ సంబంధించి. ఎందుకంటే మన కళ్ళు ఇప్పుడు మనం ఎప్పుడైనా తొక్క టెక్నిక్ అని ఉంటుంది కదా, మీ అందరికీ తెలిసిందే కదా. తొక్క టెక్నిక్లో ఏం చేస్తాం, ఉపయోగించి మనం ఎలిమినేట్ చేసుకుంటూ పోతాం అట్లీస్ట్ ఆ సందర్భంలో. అట్లా కూడా లేకుండా చాలా క్లోజ్గా ఇచ్చాడనమాట ఆన్సర్లు. సో ఇది మనకి ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి. కెమిస్ట్రీలో ద క్యాలిక్యులేషన్ అంబుష్. సో కెమిస్ట్రీ మాత్రం ఈరోజు క్యాలిక్యులేషన్ పార్ట్ హెవీగా ఉంది. ఆర్గానిక్ కెమిస్ట్రీ వాజ్ స్ట్రైట్ ఫార్వర్డ్ అండ్ సర్వ్ ద స్కోరింగ్ యాంకర్. ఆర్గానిక్ కెమిస్ట్రీ మాత్రం స్ట్రైట్ ఫార్వర్డ్ ఇచ్చేసాడు. టాక్టికల్ బ్లూ. సో ద ఇంటిజర్ టైప్ సెక్షన్ వాజ్ హెవీ ఆన్ ఫిజికల్ కెమిస్ట్రీ విత్ బ్రూటల్ క్యాలిక్యులేషన్స్. సో ఇంటిజర్ టైప్ సెక్షన్ ఏదైతే ఉందో ఇది అలా జరిగిందనమాట. సో ఫీల్డ్ ఇంటెలిజెన్స్, రూమర్స్ అండ్ ఎర్రర్స్. ఇంటెలిజెన్స్ సోర్సెస్ ఫ్రమ్ జేఈ అండ్ అదర్ టెలిగ్రామ్ ఛానల్స్ ఎక్కడి నుంచి ఏం చెప్తుందంటే ద డిలీటెడ్ టాపిక్ డిబేట్ సరౌండింగ్స్ ఏ పొటెన్షియోమీటర్ క్వశ్చన్ వైల్ టెక్నికల్లీ deleted from some boards. NTA included it based on current electricity basis. సో కాబట్టి ఇది డిలీషన్లోకి పోయే అవకాశం లేదు. మన ట్యాంజెంట్స్ పోయినట్టుగా మ్యాథమెటిక్స్లో ఇదైతే డిలీట్ అవుద్దని నేను అనుకోవట్లేదు. మోస్ట్లీ ఇది ఓకే అయిపోద్ది. ఎందుకంటే కొంతమంది ల్యాబ్స్లో కూడా ఇది ఉందని చెప్పేసి కొంతమంది మన కామెంట్స్లో చెప్తున్నారు. రిపోర్ట్ సజెస్ట్ దట్ ఏ టైపో ఇన్ ఏ వెక్టర్ డాట్ ప్రొడక్ట్ క్వశ్చన్. సో పెండింగ్ NTA రివ్యూ. ఈ క్వశ్చన్ మీద అయితే ఇది ఉంది, బట్ ఇది డిలీటెడ్ టాపిక్ అని చెప్తున్నారు. కానీ పొటెన్షియోమీటర్ క్వశ్చన్ మాత్రం అది మార్కులు యాడ్ అయ్యే బోనస్ వచ్చే అవకాశం తక్కువ కనిపిస్తుంది. వేరే వెక్టర్ టైప్ ఇది మాత్రం అది NTA పెండింగ్ పెడుతుంది. ప్రజెంట్ వాళ్ళు డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. డోంట్ బీ ప్యానిక్ ఇఫ్ ద ఎర్రర్ ఈజ్ జెన్యూన్. NTA టిపికల్లీ గ్రాంట్స్ బోనస్ మార్క్స్. సో ఇది చాలా జాగ్రత్తగా గమనించాల్సిన విషయం అండి. సో ఈ ఒక్కొక్క స్టేట్మెంట్ నేను చెప్తాను. సో ఇది దీంట్లో గట్టి టేక్ అవే ఉంది, ఒకసారి చూడండి.